సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణ ఈ నెల 27వ తారీఖున మంగళగిరిలో ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ రోజున రాష్ట్రంలోని 25 పార్లమెంట్లకు కమిటీలను నియమించారు. ఒక్కొక్క కమిటీలో ఒక అబ్జర్వర్తో పాటు 3 సీనియర్ లీడర్లు, అలాగే జనసేన సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొన్న సాధకులు కలిపి మొత్తం 33 మందితో ఒక్కొక్క పార్లమెంటుకి కమిటీలు ఏర్పాటైనవి. ఆ కమిటీలు మొత్తం 25 కమిటీలు ఈ రోజు నుంచి అంటే 29వ తారీఖు నుంచి పని ప్రారంభించి 5వ తారీఖు వరకు కొనసాగిస్తారు. ఈ 5 రోజుల కాలంలో పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేయడానికి ఎవరికైతే పార్టీలో ఆసక్తి ఉందో, ఎందుకంటే గతంలో నువ్వు అధ్యక్షుడిగా ఉండు, నువ్వు వైస్ ప్రెసిడెంట్గా ఉండు ఇలా చెప్పే పరిస్థితులు ఉండేవి. అలా కాకుండా కార్యకర్తలు నాయకులకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ వాళ్ళు పనిచేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ కమిటీలు సమాచార సేకరిస్తున్నాయి. ఈ రోజున మన మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ప్రారంభించాము. చాలా ఉత్సాహంగా మా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది 5వ తారీఖు వరకు కొనసాగుతుంది. అవసరం అనుకుంటే ఇంకొక 1 or 2 days ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఉంది. వచ్చే అప్లికేషన్ల సంఖ్యను బట్టి. ఈ సమాచార సేకరణ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే రాష్ట్ర కమిటీ, పార్లమెంటు కమిటీ, నియోజకవర్గ స్థాయి కమిటీ, టౌన్ ఆర్ సిటీ కమిటీ, మండల కమిటీ, పంచాయతీ కమిటీతో పాటు వివిధ విభాగాలు, వీర మహిళలు కావచ్చు, ఐటీ సెల్ కావచ్చు, యూత్ కావచ్చు, రైతు విభాగం కావచ్చు, ఇలాగా రకరకాల విభాగాలు ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించిన ఎవరికి ఏ రంగంలో ఆసక్తి ఉంది అనే దాన్ని బట్టి వారి నుంచి అప్లికేషన్స్లు స్వీకరిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరుగుతుందన్న సమాచారం అందుతుంది. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ల పరిధిలో కూడా ఈ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మాకు ఇక్కడ ఎలాంటి అయిన టీం అంతా కూడా ఈ కమిటీ ప్రాసెస్ని అవగాహన చేసుకొని రిసెప్షన్ దగ్గర నుంచి చివరి అంటే రిమార్క్స్ వరకు మేమందరం కలిపి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఈ కార్యక్రమం 5వ తారీఖుతో ముగిసిన తర్వాత ఈ డేటా అంతా పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తాము. ఆయన కేంద్ర స్థాయిలో ఇంకొక కమిటీని వేసి, స్టీరింగ్ కమిటీని వేసి, నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎవరిని ఉంచాలి, లేదంటే మండల స్థాయిలో అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలి, ఇటువంటి నిర్ణయాలు ఆయన స్వయంగా తీసుకుంటారు. ఇక్కడ ఈ కమిటీల బాధ్యత ఏంటంటే కేవలం సమాచారం సేకరించడం, ఎవరికి పదవులు ఇచ్చే అవకాశం ఈ కమిటీకి లేదు, కల్పించలేదు. సమాచారం సేకరించి కేంద్ర కార్యాలయానికి అందజేయడమే. దాన్ని సమాచారాన్ని అనలైజ్ చేసిన తర్వాత ఎవరు ఎక్కడ బాగా పనిచేయగలరు, వాళ్ళకి ఆసక్తి ఎలా ఉంది అనే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు కమిటీలు తుది రూపం ఇస్తారు.